ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పెడన నియోజకవర్గం తీర ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మల్లంపూడి గ్రామానికి ప్రత్యేకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జడ్పీటీసీ మలిశెట్టి వెంకటరమణ, పెడన జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోడ్లన్నిటి కూడా లిస్టు నేను తీసుకోవడం జరిగింది. పెద్దలు కూడా తీసుకొచ్చి నాకు అందజేశారు. మరలా వచ్చేటువంటి గ్రామాల్లో ప్రయారిటైజ్ చేసుకుని తప్పకుండా అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆశీస్సులతో ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో మనం ముందుకు వెళ్తా ఉన్నామో, ఏదైతే మరి మనందరం కూడా గతంలో హామీ ఇచ్చామో ఆ హామీలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మనందరం కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎవరైనా చెప్పినా అబద్ధాలు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందుద్ది.